ఈ అబ్బాయి గత 3 రోజులుగా తన స్నేహితురాలి ఇంట్లో ఇరుక్కుపోయాడు. అతను ప్రతి కిటికీని, ప్రతి తలుపును తనిఖీ చేశాడు. కానీ తప్పించుకోవడానికి మార్గం దొరకలేదు. అతనికి తెలుసు, ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఇంటి నుండి బయటకు వెళితేనే అతను తప్పించుకోగలడు. అలసిపోయి సరదాగా నిద్రమాత్రలు వేసుకున్నాడు. గాఢ నిద్ర పొందడానికి. మరుసటి రోజు అతను మేల్కొన్నప్పుడు ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది. అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా బయటకు వెళ్తాను. కానీ అతను తలుపు తెరవడానికి వెళ్ళినప్పుడు తలుపు ఇరుక్కుపోయింది, లాక్ చేయబడింది. ఇప్పుడు అతనికి తెలిసింది, దేశం మొత్తాన్ని లాక్డౌన్లో ఉంచారు. మరియు అమ్మాయి తల్లిదండ్రులు అతన్ని మరియు మొత్తం కుటుంబాన్ని క్వారంటైన్కు పంపారు మరియు ఇంటిని బయట నుండి లాక్ చేశారు. ఆ అబ్బాయి భయంతో తన స్నేహితురాలికి ఫోన్ చేశాడు. కీ ఎక్కడ? ఆ అమ్మాయి చెప్పింది, అమ్మతో. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లోనే ఇంకో 14 రోజులు ఉండాలి. ఇప్పుడు ఆ పేద అబ్బాయి రేషన్ లేకుండా, దారి లేకుండా, ఆశ లేకుండా 14 రోజులు మూసి ఉన్న ఇంట్లో గడుపుతాడు. ఆ అమ్మాయి 14 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు అంతా బాగానే ఉంటుందని అబ్బాయి అనుకుంటాడు. కానీ ఆమె నవ్వడం లేదు. ఆమె ఏడుస్తోంది. అబ్బాయి కారణం అడిగాడు. ఏమైంది? ఆ అమ్మాయి చెప్పింది, నేను గర్భవతిని. అబ్బాయి ఆశ్చర్యపోయాడు. కానీ మేము సురక్షితంగా ఉన్నాము, సరియైనదా? ఆ అమ్మాయి కోపంతో అరవడం ప్రారంభించింది. చాలు, ఇప్పుడు నా ఇంటి నుండి వెళ్ళిపో.